రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలైన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారన్నారు. అయితే రుణమాఫీ లిస్టు పేరున బ్యాంకు ఖాతాలో డబ్బులు పడడం లేదన్నారు. రైతులు చూస్తే ఉదాహరణకు కాసుల రాజు 1,34,000 రూపాయలు అప్పు తీసుకున్నా నాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదని ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చాడు. అదే విధంగా కుసుంబ నగేష్ నేను 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నా నాకు కాలేదంటున్నాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఉడత బాలయ్య ఈయనకు 1,60,000 అప్పు ఉన్నది. నీ అప్పు మాఫీ కావాలంటే మిత్తి కట్టన్నారట. పాపం ఆయన నమ్మి 13,000 మిత్తి కట్టిండు. ఇవాళకి ఆ 1,60,000 ఇంకా రుణమాఫీ కాలేదు. నువ్వు వడ్డీతో సహా పూర్తి రుణమాఫీ చేస్తా అని చెప్పి పాక్షిక రుణమాఫీ చేస్తున్నావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ గాలిచెర్లపల్లి గ్రామంలో సత్తయ్య అనే రైతు ఆయనకు 2 లక్షల మీద అప్పు ఉన్నది. ఉంటే 68,000 బ్యాంక్ రిసిప్ట్ 68,500 రూపాయలు 2 లక్షల మీద ఉన్నది నువ్వు కడితే తెల్లారే పైసలు వేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ముఖ్యమంత్రి కదా అని నమ్మిండు. ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడతాడు అనుకుంటారు ఎవడన్నా. వెనకట గవర్నమెంట్ రా అన్నాడంటే ప్రతిపక్షంలో ఉన్నవంటే ఏదో అధికారం కోసం మాట్లాడినవన్న ఓ లెక్క. కానీ ఇలా కుర్చీలో కూర్చొని కూడా అబద్ధాలు ఆడతాడా? రేవంత్ రెడ్డి మాటలు నమ్మి పాపం ఈ సత్తయ్య 68,500 3 రూపాయల మిత్తికి తెచ్చి కట్టింది. ఈ 68,500 మిత్తి పడుతుంది. ఈ 2 లక్షలు ఇవాళకి కూడా మాఫీ కాలే. ఈ సత్తయ్య ఇవాళ గ్రామ సభలో దరఖాస్తు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్ధాలు, మోసాలు. రుణమాఫీ అయిపోయింది ఆయన చెప్పేటి అన్ని కూడా నీటి మూటలు. గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి నువ్వు చెప్పింది 41,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అని చెప్పినావు. కానీ చేసింది 16,000-17,000 చేసినావు. సగం కూడా చేయలేను. సగం చేయలే మొత్తం అయిపోయిందని చేతులు లావట్టావు.